భూసారాన్ని కాపాడడంతో పాటు లాభదాయకమైన పంట అందించడంలో నానో యూరియా, నానో డిఏపి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఇఫ్కో ప్రతినిధి కృపా శేఖర్ అన్నారు. యూరియా గుళికలు పొలంలో చల్లడం ద్వారా వృధా ఎక్కువగా ఉంటుందని, ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా పిచికారీ చేయడం ద్వారా పూర్తిగా పంటకు అందుతుందని చెప్పారు. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ సంస్థ ఆధ్వర్యంలో నానో ఎరువుల వినియోగంపై సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతు సంఘాలకు, పిఎస్సిఎస్ సభ్యులకు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఇఫ్కో ప్రతినిధి కృష్ణశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామాన్ని నానో విలేజ్ గా ఎంపిక చేసి పూర్తి రసాయన రహిత వ్యవసాయం కొనసాగిస్తున్నామన్నారు. సాధారణ యూరియా వాడకం ద్వారా వచ్చే పంట దిగుబడి కంటే నానో ద్రవణ యూరియా పంట ద్వారా వచ్చే దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ ఎరువుల వాడకం ద్వారా పంట దిగుబడి పెరగడంతో పాటు భూ పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామని రైతులందరూ నానో ఎరువులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్, ఇఫ్కో ప్రతినిధులు చంద్రబాబు నాయుడు, మల్లారెడ్డి, కృష్ణ, రామరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కోఆపరేటివ్ సొసైటీస్ మరియు రీటైల్ డీలర్కి మనం నానో యూరియా అండ్ నానో డిఏపి గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈరోజు రైతులకి మనం రసాయన ఎరువులు వాడకం వల్ల ఏమేమి దుష్పరిణామాలు ఉన్నాయి, ఎందుకు మనం ఎక్కువగా రసాయన ఎరువులు వాడకం తగ్గించాలి అనేది గురించి చెప్పాము. తర్వాత నానో ఎరువులు యూజ్ చేస్తే మనం గాలి, నీటి కాలుష్యం తగ్గించవచ్చు. తర్వాత ఇక్కడ మనం సిద్దిపేట జిల్లాలో మనం ఎల్లమజాలు అండ్ కొన్ని విలేజ్లో నానో విలేజ్గా మనం డెవలప్ చేశాము. అక్కడ మనం 2000 ఏకర్స్లో మనం ఎరువులు వాడకాన్ని తగ్గించి నానో యూరియా పెంచడానికి మనం ఎఫర్ట్ చేస్తున్నాము. తర్వాత డ్రోన్ ద్వారా మనం ఇఫ్కో ఒక రైతుల సహకార సంస్థ, ఈ ఇఫ్కో ద్వారా మనం డ్రోన్ సర్వీసెస్ కూడా ఈ భారతదేశంలో ఇస్తున్నాము. కార్యక్రమం నిర్వహించారండి. నానో యూరియా మీద, నానో డిఏపి మీద. మామూలు యూరియా బస్తాల యూరియా మీద ఎక్కువ ఫార్మర్స్ డిపెండ్ అవుతున్నారు. యూరియాకి మామూలు బస్తాలు ఉన్న యూరియాకి కూడా ఎక్కువ ఇవాపరేట్ అయిపోయే గుణం ఉంటుంది. ఇవాపరేట్ అయిపోతుంది, కరిగి వెళ్ళిపోతుంటుంది. దాన్ని చాలా అంటే మనం వేసిన దాంట్లో ఒక 50% కూడా యూటిలైజ్ అవ్వదు, అంతా ఇవాపరేట్ అయిపోయి లాసెస్ వస్తూ ఉంటాయి. దాని బదులు నానో యూరియా ఏంటంటే స్ప్రేకి వాడతాం కాబట్టి డైరెక్ట్గా ఆకుల మీద పడుతుంది, కింద వాటర్లో ఉన్నా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ఎక్కువ మనకి వేస్టేజ్ తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు వేసే ఫార్మర్స్ ఒక 2 బ్యాగులు వేస్తే అట్లీస్ట్ ఒక 25 to 50% నానో యూరియా మీద డిపెండ్ అవుతే మనకి బ్యాగ్స్ యూరియా కొత్త కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా తగ్గిపోతుంది. తర్వాత ఎక్కువ వాడకం ఎఫిషియన్సీ పెరుగుతుంది, అంటే ఏమీ వేస్టేజ్ లేకుండా ఉన్నదంతా మొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని దేంట్లోనైనా వాడుకోవచ్చు, పురుగు మందులో కలిపి వాడుకోవచ్చు, లేకపోతే వీడిసైడ్స్లో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి డ్రోన్ ద్వారా కూడా వాడుకోవచ్చు. దీని మీద రైతులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం